అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత సింహప్రసాద్ గారు రచించిన హక్కు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 23 జూలై 2023 ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, ఫోన్లో మాట్లాడుతూనే బావురు మంది జయతి. ఏమైంది? ఆదుర్దా పడ్డాడు ఆమె భర్త రాజారావు. మా నాన్న 2 కిడ్నీలు పాడయ్యాయటండి. మరింతగా ఏడవసాగింది. కించెత్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు రాజారావు. ఓస్, ఆ మాత్రానికే ఇన్ని ఏడుపులా? నేనింకా ఇంకేదో అయ్యిందేమో అని భయపడ్డాను. ఇక అంతా అయిపోయినట్టే కదండి. మనవరాళ్ళ అచ్చటా ముచ్చటా చూడకుండానే మాట పూర్తి చేయకుండా మళ్ళీ ఏడుపు అందుకునేసరికి కస్సుమన్నాడు. నువ్వు కాస్త కొళాయి కట్టేయ్. కిడ్నీలు పాడైతే ప్రాణం పోయినట్టు కాదు. డయాలసిస్తో చాన్నాళ్ళు లాగించేయొచ్చు. ఆమె కన్నీటిలో ఇంద్రధనుసు మెరిసింది. నిజమా? అయినా ఒక సిగరెట్టు కాల్చరు, మందు ముట్టరు. 62 నిండకుండానే ఇలా అవడం ఏంటండి? మా నాన్న ఎంత మంచివాడో మీకు తెలుసుగా. మా కాళ్ళు కందకుండా, మా కళ్ళు చెమర్చకుండా పెంచాడు. చీమకు కూడా అపకారం తలపెట్టేవాడు కాదు అంది. ఎలాంటి వారికైనా ఒక్కోసారి ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి. గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి అన్నాడు. నేను అర్జెంటుగా మా నాన్నను చూడాలి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. మీరు కాస్త ఇంటిని పిల్లల్ని చూసుకోండి. రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్తావు? పర్వాలేదు, ఏదో బస్సులో ఎలాగోలా వెళ్తాను. 6 గంటల ప్రయాణమేగా. అయిష్టంగానే అంగీకరించాడు. జయతిని బస్ స్టేషన్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజారావు. పిల్లలు ఉదయమే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆమె విజయవాడ వెళ్ళేసరికి చీకట్లు ముసురుతున్నాయి. తిన్నగా ఆసుపత్రికి వెళ్ళింది. బెడ్ మీద నీరసంగా పడుకున్న తండ్రిని చూసి బావురు మంది. కూతురు తలనిమిరి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు సోమసుందరం. జయతి అన్న విక్రమ్, వదిన నాగమణి ముందుకొచ్చి ఆమెను ఓదార్చారు. ఇప్పటికిప్పుడేం ప్రమాదం లేదులే జయతి, నాగమణి చెప్పింది. కిడ్నీ మార్పిడిలు ఎక్కువగానే చేస్తున్నారుగా, మనం ప్రయత్నిద్దాం అన్నయ్య. ఇబ్బందిగా కదిలాడతడు. డాక్టర్ని అడిగాం. ఇది వరకట్లా ఇప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కిడ్నీలు కొనకూడదు. జీవన్ దాన్లో రిజిస్టర్ చేయించుకుంటే బ్రెయిన్ డెడ్ కేసు వారో, యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన వారో కిడ్నీ దానానికి ముందుకొస్తే అవి సూటైన వారికి వరుస నంబర్ ప్రకారం ఇస్తారట. చాలా టైం పడుతుందిలే, చప్పరించేశాడు. చూస్తూ చూస్తూ నాన్న చెయ్యి ఎలా వదిలేయగలం? ఇంకేదైనా దారి ఉందేమో కనుక్కుందాం పదన్నయ్య. కళ్ళు తుడుచుకుంటూ లేచింది జయతి. రక్త సంబంధీకులు ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు, కానీ మనకెలా కుదురుతుంది చెప్పు? సోమసుందరం కల్పించుకున్నాడు. ఇప్పుడు ఇలాంటివేం పెట్టుకోకండ్రా. మీరు హ్యాపీగా నిండు 100 ఏళ్ళు బతకాలి. నా గురించేం ఆలోచించొద్దు. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఆ తృప్తి చాలు. అయినా మీ అన్నయ్యకు కుదరదులేమ్మా. ఆయన సంపాదనే నాకు పిల్లలకు ఆధారం. మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంది నాగమణి. అంతటితో ఆగకుండా మరో మాట అంది. నీకెలాగూ ఉద్యోగం లేదు గనక, నీ పిల్లలు హై స్కూల్ చదువుకొచ్చారు కనుక నువ్వైనా దానం చేయగలవేమో ఆలోచించుకో. నాది సూట్ అవుతుందంటే తప్పకుండా ఇస్తాను వదిన. నాకు బతికిచ్చింది, ఆ బతుకు బాగుండాలని అహరహం తప్పించింది నాన్నే. అమ్మ పోయాక తనే అమ్మాయి కూడా పెంచి పెద్ద చేశారు. చక్కని సంబంధం చూసి పెళ్లి చేశారు. దేవుడి దయ వల్ల నాకే లోటు లేదు అంది. కయ్యమన్నాడు ఆమె తండ్రి. ఇంకాపు, అలాంటి పిచ్చి పనేం చెయ్యకు. ఇవాళ రేపు గాలి నీరు వాతావరణం అన్నీ కలుషితమైపోయాయి. కల్తీలు ఎక్కువయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ముందు ముందు కాలం ఇంకా గడ్డుగా తయారవుతుంది. ఒక కిడ్నీ నాకిచ్చేస్తే రేపు నీకు అవసరమైతే ఏం చేస్తావు? అలాంటి వెధవ ఆలోచనలు కట్టిపెట్టు. నువ్వెప్పుడూ నవ్వుతూ నిండు ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉండాలి తల్లి. కూతురు చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరాడు. నాకేం కాదు నాన్న, దుఃఖలా ఉన్నాను నవ్వింది జయతి. మరైతే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా? విక్రమ్ అడిగాడు. నువ్వు ఆగరా. జయతి పెళ్ళైన పిల్లరా. అల్లుడి గారి అభిప్రాయం తెలుసుకోకుండా తను ఎలా నిర్ణయించుకోగలదు?
అయినా మీరంతా ఇవాల్టి నా గురించి ఆలోచిస్తున్నారు కానీ రేపటి మీ గురించి ఆలోచించడం లేదు. కిడ్నీ మార్పిడి వల్ల ఓ 3-4 ఏళ్ళు నా ఆయుష్ పెంచగలరేమో, కానీ దానివల్ల ముందు ముందు నీకేమైనా కాంప్లికేషన్లు వస్తే జీవితాంతం బాధపడాలి. చేజేతులా సంసారంలో నిప్పులు పోసుకున్నట్టే అవుతుంది. ఇంకా ఆ ఆలోచన మనసులోకి రానివ్వనని మాటియ్యి తల్లి, చేయి చాచాడు సోమసుందరం. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు, మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేశారు. అలాంటి మీకోసం ఈ చిన్న సాయం చేయలేమా? బేలగా అడిగింది జయతి. కొడుకు కోడలు లేకుండా చూసి కూతురికి ఎంతో హితబోధ చేశాడు. అంతా మౌనంగా విని నాకో చిన్న అవకాశం ఇవ్వు నాన్నా, ప్రాధేయపడింది జయతి. ముందుగా అల్లుడి గారితో మాట్లాడు. అతడి మాట తీసుకోకుండా వీళ్ళెవ్వరితోనూ ఎలాంటి డిస్కషను పెట్టుకోవద్దు. సరే, మీరింతగా చెబుతున్నారు గనక ఆయన్ని ఒప్పించి వెంట తీసుకొస్తాను చూడు. ఇంటికి తిరిగొచ్చింది. పరిస్థితి భర్తకు వివరించింది జయతి. మామగారి పరిస్థితికి విచారం వ్యక్తపరిచాడు రాజారావు. నాన్నకు కావాల్సింది సానుభూతి కాదు, కార్యాచరణ. నేను నా కిడ్నీని నాన్నకిస్తాను అంది. కస్సుమని లేచాడు. ఇదేం చిన్నపిల్లల ఆట కాదు, బతుకుతో పందెం. బుడబుడలాడుతూ దానం చేసేస్తే అయిపోదు. జీవితాంతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పై మాటలు మింగేశాడు. ఆమె బెదర్లేదు. నా ఆయుష్ గట్టిదిలేండి, మీరంతా అండగా ఉండగా యమభటులు నా దరిదాపులకు రారు గాని మీరు ఒప్పుకోండి చాలు. చస్తే ఒప్పుకోను. ఆ తర్వాత నువ్వు రోగిష్టిగా మారితే నేను లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ కూర్చోలేను అన్నాడు. నిర్ఘాంతపోయింది. దెబ్బతిన్నట్టు చూసింది. కొండంత నమ్మకం పేకమేడలా కూలిపోతుంటే కళ్ళు గంగా గోదావరులయ్యాయి. సేదదీరడానికి చాలా సమయమే పట్టింది. పిల్లలకు అన్నం వడ్డించి పక్కనే విషాదమూర్తిలా కూర్చుండిపోయింది. కిడ్నీ దానం అంటే ఏమిటి మమ్మీ అడిగాడు కొడుకు. మనిషికి ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుందని దేవుడు గుండె తప్ప ప్రతి ముఖ్య అవయవాలు 2 చొప్పున ఇచ్చాడు. కళ్ళు, కాళ్ళు, చేతులు, అలాగే కిడ్నీలును. దురదృష్టవశాత్తు తాతకి 2 కిడ్నీలు పాడైపోయాయి. వారం వారం ఆసుపత్రికి వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటే తప్ప బతకడు. అందుకని శాశ్వత పరిష్కారంగా నా కిడ్నీ ఒకటి ఇస్తానన్నాను. నాకేదో అయిపోతుందని మీ డాడీ భయపడుతున్నారు అంది జయతి. ఒక్కటిచ్చేస్తే ఒకటే మిగులుతుంది కదా, దానితో బతకగలమా? నిక్షేపంలో బతకొచ్చు. 2ది స్పేర్ పార్ట్ అన్నమాట. రేపు నాకు అలాంటి అవసరం వస్తే మీరు నాకిస్తారా ఇవ్వరా? తప్పకుండా ఇస్తాం అన్నారు కోరసుగా పిల్లలు. ఆ పసివాళ్ల పాలబుగ్గల నిమిరి మురిసిపోయింది. మీరే మా భాగ్యము భవిష్యత్తు. అలాగే నేను మా నాన్నకి కదా బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. మీ వాక్కుని నేను పాటిస్తాను. ఒక నిశ్చయానికొస్తూ అంది జయతి. నేను కిడ్నీ ఇవ్వడానికే నిశ్చయించుకున్నాను మంచం ఎక్కుతూ అంది. భార్య మాటలకు అదిరిపడ్డాడు రాజారావు. నెత్తిమీద బాంబు పడ్డా అంతలా ప్రతిస్పందించేవాడు కాదు. ఎన్నడూ ఎదురు చెప్పని, కనీసం గట్టిగా మాట్లాడి ఎరుగని జయతి గొంతు అమాంతం ధిక్కార స్వరంగా మారింది. ఇది ఎలా సాధ్యమైంది? ఆ తర్వాత రాగల పరిణామాలు నీకు తెలిసినట్టు లేదు అన్నాడు. డాక్టర్ వివరించారు. అయినా తెగిస్తున్నావంటే నువ్వేనా అనిపిస్తోంది. ఇప్పుడు నేను ఈ ఇంటి ఇల్లాలని కాదు, ఆ ఇంటి కూతుర్ని. వెదవాగుడు కట్టిపెట్టి నోరు మూసుకుని ఓ పక్కన పడి ఉండు హెచ్చరించాడు. ఆమె మరి రెట్టించలేదు. మౌనంగా అటు తిరిగి పడుకుంది. అతడి ఇగో సంతృప్తి పడింది. మర్నాడు పిల్లల్ని స్కూలుకు పంపిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. రాజారావు బ్రుకుటి ముడివడింది. కళ్ళు చిట్లించి చూశాడు. ఆ వెంటనే సూట్ కేసుతో వచ్చింది. తన కళ్ళని విశ్వసించలేకపోయాడు. వెళ్తున్నాను గడప దాటబోతూ చెప్పింది. నన్ను నా మాటను ధిక్కరించి వెళ్తున్నావు. మళ్ళీ హెచ్చరిస్తున్నాను. నువ్వు కిడ్నీ దానం చేయడం నాకిష్టం లేదు. నన్ను కాదని వెళ్తే మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టక్కర్లేదు నిష్కర్షగా చెప్పాడు. అతడి వంక తిరస్కారంగా చూసి విశ్విసా బయటకు నడిచింది జయతి. భర్త ఒప్పుకున్నాడని అబద్ధం చెప్పింది. అల్లుడిని దేవుడని పొగిడేశాడు సోమసుందరం. మామయ్య గారికి మీ అన్నయ్య కంటే నువ్వే ఎక్కువ ఇష్టం.
ఎక్కువ నమ్మకం. వాటిని బాగానే నిలబెట్టుకున్నావు. మనస్ఫూర్తిగా ప్రశంసించింది నాగమణి. డాక్టర్ని కలిశారు. అన్ని రకాల పరీక్షలు చేసి సంతృప్తి వ్యక్తపరిచారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి డేట్ ఫిక్స్ చేశారు. ఆమె వివాహిత గనుక ఒక ఫారం ఇచ్చి భర్త సంతకం తీసుకురమ్మన్నారు. విస్తుబోయింది జైతి. మళ్ళీ అదెందుకు? దాతని నేను. మీ ఎదురుగా ఉన్నాను. మీ రూల్స్ అన్నింటికీ ఒప్పుకుంటూ సంతకం పెట్టాను. మధ్యలో మా వారి అంగీకారం ఎందుకు? గట్టిగానే అడిగింది. అది రూలు. ఆ ఫార్మాలిటీ పూర్తయితే తప్ప ముందుకెళ్ళలేం. లేనిపోని లీగల్ కాంప్లికేషన్స్ మాకు అనవసరం. డీలా పడింది. ఇదెక్కడి విడ్డూరం? నా శరీరంలో ఓ చిన్న అవయవాన్ని నేను దానమివ్వడానికి మా ఆయన నుంచి అనుమతి పత్రం తీసుకురమ్మనడం అన్యాయం కాదు? వాదనకు దిగింది. కానీ వాళ్ళు సారీ అనేశారు. ఉక్రోషంతో ఊగిపోయింది. పెళ్లి ఆడవారి స్వతంత్రాన్ని ఇంత దారుణంగా హరిస్తుందా? ఆడదాని మీద సర్వాధికారాల్ని కట్టుకున్న వాడికి ఇంతగా దకులు పరుస్తుందా? ఉడికిపోయింది. అన్నగారిని తీసుకెళ్ళి అతడికి తెలిసిన ప్లీడర్ని కలిసింది. చూడమ్మా, నీ భర్త నిన్ను పెళ్లి చేసుకోగానే నీ మీద సర్వాధికారాలు అతడికి సంక్రమిస్తాయి. అవి చట్టపరిధిలో ఉన్నంత వరకు ఎవరూ ప్రశ్నించలేరు. నీ చర్య వల్ల నీ భర్త సుఖసౌఖ్యాలకు, నీ పిల్లల క్షేమాభివృద్ధులకు ఎటువంటి భంగం కలగకూడదు. అలా జరగాలంటే నీ ప్రతి అడుగుకి నీ భర్త అనుమతి కావాలి. అవయవదానం చట్టంలోని రూల్ నంబర్ 22 ఏం చెబుతోందంటే, దాత వివాహిత అయినట్లయితే ఎన్నో రకాల ప్రికాషన్లు, జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ఆసుపత్రి వారు అలాంటి నియమాలు ఏర్పరుస్తారు. అనుసరించడం తప్ప మనమేమీ చెయ్యలేం అన్నాడు. ఈ శరీరం నాది. ఇందులోని భాగాలన్నీ నావి. నాకీ శరీరాన్నిచ్చిన అమ్మా నాన్నల కోసం నా శరీరంలోని ఓ స్పేర్ పార్ట్ని నా ఇష్టానుసారం దానం చేయగల హక్కు నాకు లేకుండా ఎలా పోతుంది? నా మెడలో పసుపు తాడు కట్టిన భాగ్యానికి నా బతుకు మీద, నా శరీరం మీద, ఆ శరీరంలోని సమస్త అవయవాల మీద నా భర్తకు గుత్తాధిపత్యం ఇచ్చేయడం అన్యాయం, అక్రమం. నువ్వలా ఆవేశపడటం సబబే, కానీ చట్టాన్ని అనుసరించడం తప్ప మనమేం చెయ్యలేం అన్నాడు మరలా. దెబ్బతిన్నట్టు చూసింది. ఒకవేళ నేను గాక మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకొస్తే అప్పుడు మా వదిన నుంచి ఇలాంటి అనుమతి పత్రం తెమ్మంటారా? అవసరం లేదు. మగవారికో రూలు, ఆడవారికో రూలు. ఎందుకీ వివక్ష? చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారు ఎక్కువ సమానులా? వారి శరీరావయవాల మీద మగవారికి ఉన్న హక్కు మా అవయవాల మీద మాకెందుకు లేదు? సారీ, ఇది కోర్టు తేల్చాల్సిన సమస్య. అయితే కోర్టుకే వెళ్తాను. కేసు ఎవరి మీద వేస్తావు? అనుమతి ఇవ్వని నీ భర్త మీద? నిబంధనని అమలు చేస్తున్న ఆసుపత్రి మీద? చట్టం చేసిన ప్రభుత్వం మీద? అర్థం లేని ఆవేశంతో అసలు సంగతి మర్చిపోతున్నావు. తండ్రి గతం, భర్త భవిష్యత్తు. నువ్వు తండ్రి కన్నా భర్త పట్లే ఎక్కువ విశ్వాసంగా ఉండాలి అన్నాడు. ఇది విశ్వాసాల విషయం కాదు, బాధ్యతల సంగతి, హక్కుల సమస్య. అదేదో కోర్టులోనే తేల్చుకుంటాను. నా తరపున కేసు వేయండి. ఆవేశంతో ఊగిపోయింది జయతి. శుష్కహాసం చేశాడాయన. ముఖం మీదే ఓటమి రాసి ఉన్న ఈ కేసుని సారీ, నేను టేకప్ చేయను. ఇంకెవరైనా దొరుకుతారేమో చూసుకో. ఇలాంటి కేసులో ఏ ప్లీడర్ అయినా వకాల్తా తీసుకుంటాడనుకోను. హతసురాలైంది. నిస్సహాయంగా వెనుదిరిగారు. ఈ తండ్రి మీద ప్రేమతో నువ్వు సాయపడాలనుకున్నావు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వైనా నేనైనా సర్దుకుపోక తప్పదు. తల వంచుకుని నలిగిన దారి వెంట సాగిపోవటమే అందరికీ శ్రేయస్కరం అన్నాడు సోమసుందరం. ఎవరో ఒకరు ముందు నడవనిదే కొత్త దారులు ఏర్పడవని మీరే చెప్పారుగా నాన్నా. దెబ్బతిన్నట్లు చూశారు. ఆ చూపుల్లో చిరు అభినందన లేకపోలేదు. అన్నిటికీ అది వర్తించదు. ఇల్లాలికి అసలే కాదు. ఎందుకు కాదు? ఎందుకా వివక్ష అంది. ఆమె బరువు బాధ్యతలు ప్రత్యేకమైనవి. ఎప్పుడు తలదించుకోవద్దు. అన్యాయాలకు తల ఊపొద్దు. తల వంచుకోవాల్సిన పనులు చెయ్యొద్దు. నిటారుగా నిలబడు.
తల ఎత్తుకుని నిలబడు అని నూరిపోసిన మీరు ఇప్పుడు పిరికి పాలు పోస్తున్నారేంటి నాన్నా? వేదన గర్వం మిళితమైన చూపులతో చూశాడు. ఆ చూపుల మాటు నుంచి తొంగి చూస్తోన్న ప్రశంస ఆమె గుండెలను తడిమింది. నాకిప్పుడు పుత్రికోత్సాహం కలుగుతోందమ్మా. ఈ జన్మకి ఆనందం చాలు. ఇంటికెళ్ళి ఎలాగైనా మీ అల్లుడి గారి సంతకం పెట్టించుకొస్తాను నాన్న, మొండి ధైర్యంతో అంది జయతి. నీ చేతుల్లో ఉన్నదంతా చేశావు, సంతోషం. నీ తాపత్రయం గాని నేను ఎన్నాళ్ళో బతకనమ్మా. ఈ ముసలాడి గురించి మీ భార్యాభర్తల మధ్య విభేదాలు రాకూడదు. అల్లుడి గారు కోపం తెచ్చుకునే పనేదీ చెయ్యనని నాకు మాటియ్యి. నేను బాధతో సుళ్ళు తిరిగినా లెక్కలేదు, కానీ ఆయనకు మాత్రం కోపం రాకూడదు. చాలా బాగుంది నాన్న. మదనపడుతూ మౌనంగా ఉండిపోయింది. అలాగని కనుచూపు మేరలో మరో దిక్కు దరి కనిపించట్లేదు. తిరిగొచ్చిన జయతిని చూసి నవ్వాడు రాజారావు. ఇలా గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తావని నాకు ముందే తెలుసు. ఇప్పుడైనా ఈ సమాజంలోనూ చట్టం దృష్టిలోనూ ఆడదాని స్థానం ఏమిటో తెలుసుకో. ఊరికే ఎగిరితే ఆకాశం అందదు అన్నాడు. నిరుత్తరాలైంది. బేలగా కన్నీటితో చూసింది. అనుమతి పత్రాన్ని బ్యాగ్లోంచి తీయలేకపోయింది. కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతోన్న తల్లి వంక పిల్లలు బాధగా ఆర్తిగా చూశారు. చూపులతోనే ప్రశ్నించారు. కూతురు భుజం మీద చెయ్యేసి వేదనగా అంది, మనకు మన శరీరం మీదే కాదు, లోపల అంగాల మీద హక్కు అధికారము లేవు. మనం ఈ స్వతంత్ర దేశంలో సెకండ్ సిటిజన్స్ మీ, అన్ని విధాలా వీకర్ సెక్షన్ మీ, అక్షరాలా బానిసలం. ఆ మర్నాడు అవే మాటల్ని మిత్రురాలకు చెప్పి వాపోయింది జయతి. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. నిజంగా ఇది దారుణమే, దీన్ని ఎదిరించాల్సిందే. నువ్వు వెళ్ళి శారదామ్మ గారిని కలువు, ఆవిడ స్త్రీల హక్కుల పోరాటంలో ముందుంటుంది చెప్పింది. తీర్పు ఎలా వస్తుందన్నది తర్వాత సంగతి. యుద్ధానికి వెళ్లకుండానే ఓటమి అంగీకరించను. ఇవాళే వెళ్ళి కలుస్తాను. జయతి చెప్పిందంతా శారదాంబ శ్రద్ధగా విన్నారు. నీ వాదనలో పస ఉంది, పాయింట్ ఉంది, పిడికిలు బిగిద్దాం అంది. కేసు గెలిచినంత సంబరపడిపోయింది. విషయం తెలిసి మొగుడు అధికారాన్ని కోర్టులో సవాల్ చేస్తున్నావన్నమాట. సరే కానీ కోర్టు శంఖంలో పోసాకే తెలివి తెచ్చుకుందో గాని కసిగా అన్నాడు రాజారావు. చాలా తొందరపడ్డావమ్మా. ఇంకోటి అయితే నీ సాహసాన్ని నేను అభినందిద్దును. కానీ నా కారణంగా నా బిడ్డ భర్త మీద కోర్టుకెక్కడం సమర్థించలేను. అల్లుడు గారు కారాలు మిరియాలు నూరుతున్నారేమో. నీ తరపున నేను క్షమాపణ కోరుతాను. ఫోన్ అతడికి ఇయ్యమ్మా, విషాదోద్విగ్నుడై అన్నాడు సోమసుందరం. అవసరం లేదు నాన్న, ఈయన్ని ప్రతివాదిగా చేర్చలేదు, కోర్టు కీర్చటమూ లేదు. భయపడకండి, ఆసుపత్రి వర్గాలని ప్రతివాదులుగా చేర్చాం. వారే కదా అలాంటి దారుణ నియమాన్ని పెట్టింది. కోర్టు ఏం చెబుతుందో వేచి చూద్దాం. నాకు మాత్రం తీర్పు అనుకూలంగా వస్తుందని, ఆ తీర్పు ఒక అన్యాయాన్ని సరిదిద్దుతుందని చాలా నమ్మకంగా ఉంది. అదే జరిగితే మనకే కాదు, మున్ముందు ఎందరో మహిళలకు వెలుగుబాటు వేసినట్లవుతుంది అంది జయతి. నా చిన్నారి జయతి ఎంత ఎదిగిపోయింది. పరమానందపడిపోయింది జయతి. కానీ ఆ మర్నాటి నుంచే రాజారావు కక్ష కట్టినట్టుగా వ్యవహరించసాగాడు. ఆమె తన ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్టు భావిస్తూ ముభావంగా ఉంటున్నాడు. బంధుమిత్రుల్లో పరువు తీసేశావని వ్యంగబాణాలు విసురుతున్నాడు. తన పోరాటం ఆసుపత్రి వారి మీదేనని తను ప్రశ్నిస్తున్నది కేవలం ఒక దారుణ నిబంధనని ఆమె గట్టిగా చెప్పినా అతడు తన అభిప్రాయం మార్చుకోలేదు. అది నిరుత్సాహపరుస్తున్న వివక్ష గురించి కడదాకా పోట్లాడాలనుకుంది. వాయిదా ఉన్నప్పుడల్లా ఒంటరిగా కోర్టుకు వెళ్తోంది వస్తోంది జయతి. ఏడాదికి పైగా కేసు నడిచింది. వాదోపవాదాలు ముగిశాక ఒక రోజున కోర్టు తీర్పిచ్చింది. ఒక వివాహిత అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం ఉండాలనడం అర్ధరహితం. ఆమె వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయాన్ని కంట్రోల్ చేయగల సుపీరియర్ లేక సూపర్వైజింగ్ అధికారం అతడికి ఉందనేది చట్టం గుర్తించదు.
అలాంటి నియమాన్ని నిర్దేశించడం అంటే ఆసుపత్రి వారు తమ అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించడమే. అలా చేయడం వల్ల ఒక మహిళ తన సొంత శరీరంపై హక్కు కోల్పోయినట్టే అవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ అనగా రూల్స్ 2014లోని రూల్ 18 స్పౌజ్ అనుమతి తీసుకుని తీరాలని నిర్దేశించలేదు. రూల్ 22 దాత పెళ్ళైన మహిళ అయినట్లయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే చెప్పింది. అంచేత వాది జయతి తన కిడ్నీలో ఒకదాన్ని అనారోగ్యంతో బాధపడుతోన్న తన తండ్రికి ఆమె ఇష్టానుసారం దానమిచ్చేందుకు బేషరతుగా అనుమతిస్తున్నాం. ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం. తీర్పు విని జయతి కన్నీళ్లు దారాలు కడుతుంటే బిగ్గరగా నవ్వుతూ ఏడ్చింది. అంతే బిగ్గరగా ఏడుస్తూ నవ్వింది. అభినందించబోయిన శారదాంబ ఇతర మహిళా అడ్వకేట్లు విస్తుబోయి చూశారు. మొత్తానికి నా ఈ శరీరం అచ్చంగా నాదేనని, ఈ శరీరం మీద, ఈ శరీరం లోపలి అవయవాల మీద హక్కు ముమ్మాటికి నాదేనని నిరూపించుకోవడానికి నేను చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా మేడం? మా నాన్న అమూల్య ప్రాణాలు. నాన్న నిన్ననే చనిపోయారు. బరస్టైంది జయతి. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.